సార్ రోషన్ గారు బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నానండి. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తన బెంచ్ మార్క్ తను క్రియేట్ చేశారు, తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ. అసలు రోషన్ అనే వ్యక్తి ఎవరు అని చాలామంది క్వశ్చన్ చేసే లోపల ఈ సినిమా ప్రాపర్గా వచ్చిన ఒక హీరో అని చెప్పచ్చు. అలా తన యాక్టింగ్ ఉంటుంది ఈ సినిమాలో. యాటిట్యూడ్ అంటే కొందరు గుర్తొస్తారు మనకి కొన్ని సినిమాల్లో, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విజయ్ దేవరకొండ గారు కావచ్చు, కానీ ఈ సినిమాలో తను చేసిన యాక్టింగ్ ఉంటుంది. ఒక కొత్త హీరో అనే ఫీల్ అయితే అస్సలు రాదన్న, అస్సలు రాదు. నాకైతే ఆ యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అంటే ప్రాపర్ డ్రెస్ మెయింటైన్ చేసి ఒక ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇచ్చి చేయడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది, ఎక్కడో ఒకసారి దొరికిపోతారు. బట్ ఈయన యాక్టింగ్ ఉందన్న రోషన్ బ్రోది వేరే లెవెల్ యాక్టింగ్. ఇంకొకటి ఒక క్యారెక్టర్ ఉంది ఇందులో, వాళ్ళ ఫాదర్ క్యారెక్టరు, మన సిద్ధు జొన్నలగడ్డ గారు వాళ్ళ అన్న. ఆయన డైలాగులు ఉంటాయన్న అసలు యాస్టియా సిద్ధు గారు చెప్పినట్టే ఉంది డబ్బింగ్. వేరే లెవెల్ అనిపించింది నాకు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీంట్లో రొమాన్స్ సీన్లు బాగున్నాయి, అంటే యూత్ చూడాల్సిన సినిమా. కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమించవచ్చు, బట్ పిచ్చిగా ప్రేమించొద్దు. అది మన ఆరోగ్యానికి చాలా హానికరం అని చూపించారు సినిమాలో. ఎంత యాటిట్యూడ్ ఉన్నాడో పొగరున్నాడైనా కూడా అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చూపించడంలో నాకు కొంచెం గిల్టీగా అనిపించింది. బట్ మోసం చేసినా కూడా మళ్ళీ మేము మీ వెనక పడుతున్నామంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి పడుతున్నాం అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్నాను ఈ విషయం. బబుల్ గమ్ ఏం చేస్తుందన్న, అతుక్కుపోతుంది. అలాగే ప్రేమించిన అమ్మాయికి మనం అతుక్కుపోతామని యాప్ట్ అయింది, చాలా బాగా యాప్ట్ అయింది, బాగుందన్న. క్రేజీ ఉందండి. నా జీవితం మొత్తంలో ఎప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, అండ్ ఫైనల్ గా థియేటర్లకి జనాలు వస్తుంటే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. సో అందరు థియేటర్స్కి వచ్చి చూసేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాగుంది, చాలా బాగుంది అండి. థియేటర్స్ లో క్రేజీ అనిపించింది. డెఫినెట్ గా మీరు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీన్ లో ఐ క్రైడ్. బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతో మంది హీరోయిన్ ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడానికి వచ్చాను అనమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను. నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏంది బై ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు. నాకైతే మాత్రం రెండో విజయ్ దేవరకొండ అనుకోవచ్చు ఇండస్ట్రీకి. చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే యాక్టింగ్ లో కూడా, డైలాగ్ లో కావచ్చు, యాక్టింగ్ లో చిర్రగా తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మన యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తాడు మనోడు. అంత తిరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్ తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న. ఓన్లీ కాలేజ్ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాడు కావచ్చు, తెలంగాణ పోరాటకి బాగా నచ్చే సినిమా
బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లో అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పౌరుడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు. బాగా ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించే మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ సినిమా ఆ పక్క టాలీవుడ్ లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకల మన సుమన్ కనకల అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడైనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు. Amazing movie. I think audience will love it. It's a very nice movie. It's a very nice message for the audience. I think young people need to watch this movie. Na favorite scene climax scene undi. Climax scene lo I cried. So amazing. Climax scene is the best scene and the interval scene. మేడం సర్టిఫికేట్ ఏ రేటింగ్ ఇచ్చారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. బికాజ్ ఏ రేటింగ్ కానీ లాంగ్వేజ్ కోసం ఏ రేటింగ్ కానీ ఫ్యామిలీ షుడ్ వాచ్ ఇట్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మేడం పబ్లిక్? Audience loved it. Everybody loved it.